అసలు వీడియో ఏంటిది? కేపీఐటీ టెక్నాలజీస్ గురించి. థంబ్‌నెయిల్ చూసి ఓపెన్ చేశాను. దాని ముందు డిస్క్లైమర్ ఏందంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కనెక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఇన్వెస్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు. నీ పైసలు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే పోతే నీ పైసలు పోతాయి. నా పైసలు పోవు. సో జాగ్రత్తగా చెప్పిన సమ్మరీ మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. జేపీఐటీ టెక్నాలజీస్. దీని గురించి ఎందుకు లాస్ట్ 20 అవర్స్ నుంచి చాలా హైలైట్ అవుతుందనంటే, జేపీ మార్గన్ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ప్రకారం వీళ్ళు ఇస్తున్న ఈ కేపీఐటీ టెక్నాలజీస్ అనే స్టాక్‌కి వీళ్ళు ఇస్తున్న టార్గెట్ 1900. సరే చార్ట్ ఓపెన్ చేస్తే ఇది 1900 టార్గెట్ ఇచ్చిండు. సరే లాస్ట్ టైం ఇంత ఫాల్ అయింది. ఇంత ఫాల్ అయిన తర్వాత మళ్ళీ టార్గెట్ ఎందుకు ఇచ్చిండు అంటే, జేపీ మార్గన్ వాళ్ళ స్టాండర్డ్స్ గురించి మనకు తెలిసిందే. కాబట్టి వాళ్ళని బ్లైండ్‌గా నమ్మకుండా, సపోజ్ స్టాక్ గురించి ఏం తెలవదు అని అనుకుంటే, నాకు స్టాక్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అదే ఏమొద్దు, ఫండమెంటల్స్ చార్ట్ ప్యాటర్న్స్‌తోని వెళ్ళిపోతాను అనుకుంటే, వాళ్ళు నిన్న క్లోజింగ్ డే ప్రకారం అంటే ఈ లెవెల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టాప్ లాస్ ఏమో 1200 ఇచ్చిండ్రు. దెన్ టార్గెట్ 1900, ఆల్మోస్ట్ 43%. వేరాజ్ ఇవాళ ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఈ లెవెల్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు సార్ వాల్యూమ్స్ చెక్ చేయాలి. ఇక్కడ వాల్యూమ్స్ చూస్తే వాల్యూమ్స్ కూడా బాగుంది ఈ లెవెల్లో. సో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ లెక్క తీసుకొని ఇది రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మార్కెట్ దీన్ని ఎంట్రీ తీసుకున్నా కూడా 30% గెయిన్ ఉంటుంది. ఇది స్టాప్ లాస్ లెక్క నువ్వు అనుకోవచ్చు, కానీ జేపీ మార్గన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం స్టాప్ లాస్ ఇది. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయితే వచ్చే గెయిన్స్ 33%. ఇలాంటి స్టాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు అడిషనల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్టాక్ నేమ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసి స్టాప్ లాస్ ఎంత పెట్టచ్చు, టార్గెట్ ఏం పెట్టచ్చు, ఈ డీటెయిల్స్ అని అప్డేట్ చేస్తా. స్టిల్ రిస్క్ నీది, మనీ నీవి. నీ సైడ్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేసుకొని అండ్ ఈ కంపెనీ బ్యాక్ ఎండ్ కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీనర్ అనే అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. పైసలు ఉంటే ఇన్వెస్ట్ చేయి, పైసలు లేకపోతే లైట్ తీసుకో. ఏం తెలియకుండా బ్లైండ్గా అయితే ఇన్వెస్ట్ చేయకండి. అంతే. రైట్, థ్యాంక్ యూ.